మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో ర్యాపిడో అని టైప్ చేయండి. ర్యాపిడో అని టైప్ చేశాక మీకు ఇలా షో అవుతుంది. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయ్యాక వెయిట్ చేద్దాం. యాప్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేయండి యాప్ని. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సెట్టింగ్స్, ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ నెంబర్కి మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేయండి. చేయగానే ఇలా వెరిఫై అవుతుంది. అయ్యాక మీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లర్ చేస్తున్నాను నా డీటెయిల్స్. మీ నేమ్ సెలెక్ట్ చేశాక జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. అప్పుడే మనకు మన ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలుస్తుంది. లొకేషన్ ఆన్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు కరెంట్ లొకేషన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి, మీరు ఎక్కడున్నారు అనేది కరెక్ట్గా మ్యాప్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం టాప్లో సెలెక్ట్ ఆన్ మ్యాప్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ పికప్ లొకేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఇలా మ్యాప్ సెలెక్ట్ చేశాక మీ లొకేషన్ చూపిస్తుంది. మీరు ఎక్కడున్నారా అని చూపిస్తుంది. దాని నుంచి ఈ పిన్ కదులుతుంది చూడండి. ఈ పిన్తో మీరు ఎక్కడున్నారని ఆ పిన్ని ఫింగర్ పెట్టగానే ఆ పిన్ పైకి వస్తుంది. మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఫింగర్ తీయండి. అక్కడ పిన్ డ్రాప్ అవుతుంది. అలా డ్రాప్ కాగానే సెలెక్ట్ పికప్ అని మీరు క్లిక్ చేయాలి. చూడండి, నేను పెడుతున్నాను. పెట్టాను. సెలెక్ట్ పికప్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీ పికప్ లొకేషన్ ఓకే అయింది. ఇప్పుడు డ్రాప్ లొకేషన్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. దానికోసం మీరు ఏం చేస్తారంటే మ్యాప్స్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో మ్యాప్స్ ఉంటుంది కదా, ఆ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ సాయిబాబా టెంపుల్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేయగానే నాకు లొకేషన్ వస్తుంది. మీరు వెరిఫై చేసుకోండి ఇదే నా ప్లేస్ లేదా అని. చేసుకున్నాక పైన డైరెక్షన్ స్టార్ట్ అని చూడండి, సైడ్కి స్క్రోల్ చేయండి. చేస్తుంటే మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది. ఆ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేయగానే మీకు అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు కాపీ అని చూడండి, ఆ మ్యాప్ అడ్రస్ అనేది ఇందులో ఉంటుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ అడ్రస్ తీసుకెళ్ళి మన డ్రాప్ లొకేషన్లో పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు యాప్కి వెళ్దాం. ర్యాపిడో యాప్కి వెళ్దాం. వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే పైన మీకు ఆప్షన్ వస్తుంది పేస్ట్ అని. పేస్ట్ పైన ప్రెస్ చేయండి. అలా మీరు వేయగానే అడ్రస్ కింద మళ్ళీ వస్తుంది. ర్యాపిడో యాప్లో కింద చూడండి VCJX, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే యాప్లో కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ మీకు అడ్రస్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఇక్కడే ఉన్నారా, మీ డ్రాప్ లొకేషన్
పికప్ లొకేషన్ ఓకేనా అని చేసుకున్నాక మీకు బైక్ కావాలా ఆటో కావాలా కింద ఆప్షన్ ఉంటుంది చూడండి. బైక్ ఉంది, ఆటో ఉంది. ఆటో అయితే 3 మెంబర్స్కి 50. మీరు సెలెక్ట్ చేసుకొని బుక్ ఆటో మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఆటో బుక్ అవుతుంది. బుక్ అయ్యాక మీకు పిన్ జనరేట్ అవుతుంది. ఆ పిన్ మీరు మీ దగ్గరికి ఆటో రీచ్ అయ్యాక మీకు ఆ పిన్ చెప్పాలి అతనికి. అప్పుడు మీ రైడ్ స్టార్ట్ అవుతుంది. మీరు పికప్ పాయింట్కి లేట్గా వెళ్ళారనుకో, ఆటో వచ్చాక మీకు 3 మినిట్స్ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్డౌన్ తర్వాత మీరు వెళ్తే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. గుర్తుంచుకోండి, మీ ఫోన్లో ఒకసారి జనరేట్ అయిన పిన్ మీరు యాప్ వాడినన్ని సార్లు ఉంటుంది. ప్రతిసారి మీరు ఫోన్ నుంచి యాప్ నుంచి ఎప్పుడైతే బుక్ చేస్తారో ప్రతిసారి ఓన్లీ సింగిల్ పిన్నే ఉంటుంది, సేమ్ పిన్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మీరు వేరే డివైస్ నుండి లాగిన్ అవుతే అప్పుడు మీకు మళ్ళీ కొత్తగా పిన్ జనరేట్ అవుతుంది. గుర్తుంచుకోండి. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ సూన్.